తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇక అన్ని పార్టీలు లోక్సభ ఎన్నికలపై దృష్టి పెట్టాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఇప్పటికే కమిటీలను ఏర్పాటు చేసి ఇన్ఛార్జీలను నియమించాయి. తమది జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతింది. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది. దాని ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని మిగతా అన్ని పార్టీల్లో పార్టీ ఓడిపోయింది. దీంతో ప్రతిపక్షానికే పరిమితమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక లోక్సభ ఎన్నికల్లో అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కసరత్తు చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చిన్న బ్రేక్ మాత్రమే అని, భవిష్యత్తు మనదే అని ధైర్యం చెబుతున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాల సమీక్షలు పూర్తయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ వచ్చే లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తుంది. అందుకు బలమైన అభ్యర్థులను బరిలో దింపేందుకు రెడీ అవుతుంది. ఈ క్రమంలో ఈసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా లోక్సభ బరిలో నిలపాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేటీఆర్ సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీపై కేటీఆర్ని సంప్రదించగా ఆయన సమాధానం దాటవేశారని తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిచి కేంద్రంలో చక్రం తిప్పాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. తాము పోటీ చేయడం ద్వారా ఇతర అభ్యర్థులకు గెలుపుపై విశ్వాసం పెరగడమే కాకుండా ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ లెక్కలేస్తోంది. అదే సమయంలో కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వానికి తమ మద్దతు అవసరమైతే కీలకంగా మారుతామని భావిస్తోంది. అదే సమయంలో జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ ని కీలకంగా మార్చే అవకాశం ఉంటుందని గులాబీ నేతలు భావిస్తున్నారు. బలమైన అభ్యర్థులను నిలపడమే లక్ష్యంగా కేటీఆర్ ని కూడా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న బీఆర్ఎస్ ఆయనను మల్కజ్గిరి లేదా సికింద్రాబాద్ సీట్ నుంచి పోటీ చేయించాలని చూస్తున్నట్లు సమాచారం. మల్కజ్గిరి పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. సికింద్రాబాద్ పరిధిలోని 6 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఈ 2 నియోజకవర్గాల్లో ఏదో ఓ చోటు నుంచి ఆయన్ని బరిలోకి దింపాలని గులాబీ భవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో పార్టీ బాధ్యతను హరీష్కు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.